నమస్కారం అండి. మా ఎక్స్ టీవీ ప్రేక్షకులకు అందరికీ నా నమస్కారాలు. నా పేరు భారతీ రంగరాజన్. అమ్మవారి పూజలు చేస్తుంటాము. మేము అయ్యంగార్స్. ఇంకా మాకు తెలిసిన వాళ్ళందరూ కూడా చాలా వరకు తిరుపతిలో అర్చకులుగా ఉన్నారు. శ్రీరంగంలో అట్లానే అన్ని చోట్ల అయ్యంగారు అర్చకులు ఉంటూ ఉంటారు. అయితే ఇప్పుడు మనము తెలుసుకోవాల్సింది ఏంటంటే, ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? ఎందుకు? దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అనేది మనము తెలుసుకోవాలి. పూర్వకాలంలో ముక్కోటి ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు. అయితే ఈ వైకుంఠ ఏకాదశి అని ఎందుకు పేరు వచ్చింది? ఈ వైకుంఠ ఏకాదశి అనేది మామూలుగా సూర్యుడు ఉత్తరాయణంలో ఎప్పుడైతే ప్రవేశిస్తారో అప్పటి నుంచి ధనుర్మాసము మొదలవుతుంది అని చెప్తారు. ఆ ధనుర్మాసంలోనే శుద్ధ ఏకాదశి అనేది మొదలవుతుందన్నమాట. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మనము ఏం చేసినా భక్తితో ఎవరికి తోచిన కొద్దీ శక్తి కొలది పూజలు చేయడం అనేది వారి వారి స్తోమత బట్టి కూడా ఉంటుంది. ఈ వైకుంఠ ఏకాదశి అనేది ఆ రోజు పొద్దున్నే లేచి ఇల్లు శుభ్రం చేసుకోవడము, తలకు పోసుకోవడము, తర్వాత దేవుడి దీపం పెట్టడము, ఆ తర్వాత ఉపవాస దీక్ష అనేది ఈ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి రోజు చేస్తారన్నమాట. ముక్కోటి ఏకాదశి పొద్దున్నే తొలిజాము నుంచి సాయంత్రం సూర్యుడు పొద్దు పొడిచిన తర్వాత చంద్రోదయం అయ్యే వరకు ఉపవాసాలు దీక్ష పడతారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, ఈ వైకుంఠ ఏకాదశి అయినా ముక్కోటి ఏకాదశి అయినా సాధారణంగా ఎప్పుడు మొదలవుతుంది? ఈసారి ఒక్కొక్కసారి అధిక మాసం రావడం మూలంగా ఒక్కొక్క పండగలు ఏదైనా కానీ కొన్ని 2 రోజులు రావడం జరుగుతుంది. అదే మాదిరిగా ఈ ఏకాదశి కూడా 9వ రోజు పొద్దున్నే గురువారము 11:55కు మొదలయ్యి శుక్రవారము 9:45 వరకు ఉంది అని చెప్తారు. అయితే సాధారణంగా ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో ఆ టైంలో ఉన్న తిథి నక్షత్రాలు వాటిని బట్టి మనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. సూర్యోదయం ఉన్నప్పుడు మొదలయ్యే దానికే ప్రాముఖ్యత ఇస్తారు. కాబట్టి ఇప్పుడు శుక్రవారం రోజు వైకుంఠ ద్వారము తెరుస్తారన్నమాట. ప్రతి గుళ్ళల్లోనూ వైకుంఠ ద్వారము తెరవడం అనేది జరుగుతుంది. అయితే భక్తులందరూ శ్రద్ధగా భక్తితో వైకుంఠ ప్రాప్తి కోసము మనము పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష పొంది తర్వాత గుడికి వెళ్ళి ఎంత జనమున్నా ఎంతమంది ఉన్నా సరే నిలబడి ఆ ఒక్కరోజు ఆ వైకుంఠ ద్వారం నుంచి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి శేషశయనుడు నారాయణ స్వామిని దర్శించుకోవడము మనకెంతో అవసరం ఉంది. అయితే ఈ విధంగా వైకుంఠ ద్వారం నుంచి వెళ్ళి మనము దర్శనం చేసుకోవడం అనేది ముక్కోటి దేవతలు ఆ రోజు ఆ వైకుంఠ ద్వారం తీసే రోజు మాత్రమే విష్ణుమూర్తి గరుడ పక్షి మీద ముక్కోటి దేవతలతో భూలోకానికి తరలి వస్తారంట. వచ్చి తమ భక్తులకి వారి యొక్క కోరికలు తీర్చడానికి వారి యొక్క ఆశీర్వాదం ఇవ్వడానికి ఆయన యొక్క స్వామి ఆశీర్వాదం పొందాలంటే ముక్కోటి ఏకాదశి మాత్రమే సంవత్సరానికి ఒకసారి వస్తుంది. అయితే ఈ ముక్కోటి దేవతలు మామూలుగా 24 వైకుంఠ ఏకాదశులు వస్తాయి సంవత్సరంలో. అయితే ఈ విధంగా ఈ ఒక్కరోజు వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి ఆ స్వామిని
వరుసలో క్రమంగా నిల్చొని గుడి ముందు ఎన్నో గంటలు నిలబడి ఎండనక వాననక ఆ లైన్లో నిలబడి ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకొని ఆయన యొక్క కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తారు. కాబట్టే ఆ రోజు ఎంత కష్టమైనా ఈ విధంగా వెళ్ళి ఆ స్వామిని దర్శించుకోవడము లోకాను రీతి అయిపోయింది. అయితే పూర్వకాలంలో కూడా ఈ వైకుంఠ ఏకాదశి చాలా వరకు ఎంతో నిష్టగా చేసేవాళ్ళు. అయితే ఇప్పుడు కొంతమంది ఏజ్ వచ్చిన వాళ్ళు పూర్తి ఉపవాసము చెయ్యలేకపోతారు. అట్లాంటప్పుడు అలాంటి వాళ్ళ కోసము అన్నాన్ని భిన్నం చేసి, అంటే ఉప్మా కానీ బియ్యం తగలంది ఏదైనా సరే అల్పాహారము తీసుకోవడం జరుగుతుంది రాత్రిపూట. పొద్దునంతా ఎంత ఉపవాసం ఉన్నా రాత్రిపూట ఫలం కానీ పండ్లు పాలు ఈ విధంగా అల్పాహారాన్ని తీసుకోవడము జరుగుతూ ఉంటుంది. అయితే ఎన్నో జన్మాంతరాల కోటి జన్మాంతరాల పాపాలు ఆ ఒక్కరోజు ఆ స్వామి దర్శనంతో పోతాయని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు. ఎన్నో ఎన్నో ఒక్కటి కాదు, మనం చేసే కర్మలకు మనమే బాధ్యులు అంటారు. ఆ ఒక్కరోజైనా మనసు ప్రశాంతతగా పెట్టుకొని భక్తితో వైకుంఠ ద్వారం నుంచి ఉత్తర ద్వారం నుంచి వెళ్ళి, దాన్నే వైకుంఠ ద్వారం అని అంటారు, వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి కొంత ధ్యానం కూడా అక్కడ విష్ణు పారాయణాలు జరుపుతూ ఉంటారు గుళ్ళల్లో. ప్రతి గుళ్ళల్లోనూ ఏకపారాయణం జరిగేది. ఈ వైకుంఠ ఏకాదశి వచ్చినప్పుడు మేమందరం 3 గుళ్ళ వాళ్ళు, లక్ష్మీ గణపతి గుడి, ఆంజనేయ స్వామి గుడి, భూలక్ష్మి దుర్గా గుడి, మేమందరం ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వ్యత్యాసం లేకుండా ఆ గుళ్ళో పొద్దున 6 గంటలకి మొదలు పెట్టేవాళ్ళం. విష్ణు పారాయణం మొదలుపెట్టి వైకుంఠ ఏకాదశి రోజు 6 గంటలకు మొదలుపెట్టి ఉదయము సాయంత్రము చుక్కలు చంద్రుడు వచ్చేదాకా ఆపకుండా ఏకపారాయణము ఒకే కంఠంతో అందరూ కలిసి విష్ణు పారాయణం చేయడం జరుగుతూ ఉండేది. ఇక్కడికి వచ్చే ముందు కూడా 6 ఏళ్ల క్రితం మేము అలాగే ఆ గుళ్ళల్లో పారాయణం చేసేవాళ్ళం. ఇప్పుడే వయసులు పెరిగిపోయినాయి, ఓపికలు తగ్గిపోయినాయి, అమెరికాకి వెళ్ళిపోయినారు కొంతమంది ఎక్కడెక్కడో ఊర్లు వాళ్ళ పిల్లలు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయడం జరిగింది. కాబట్టి అందరూ కలుసుకోలేకపోయినాము, పారాయణం చేయలేకపోయినాము. అయినప్పటికీ మేము ఇంట్లో ఉండి ఎవరిళ్ళల్లో వాళ్ళు 11 సార్ల 7 సార్ల 9 సార్ల 21 సార 108 సార్ల అట్లా అనుకొని వాడవాడ శక్తి బట్టి వాళ్ళ ఓపికను బట్టి చదవడము ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ వైకుంఠ ఏకాదశి రోజు భక్తితో ఆ ఒక్కరోజైనా గుడి ఆలయ ప్రాంగణాన్ని శిఖరాన్ని దర్శించుకొని ఆ ఉత్తర ద్వారం ద్వారా వెళ్ళి ఆ స్వామిని పవళింపు శేషశల్ప సాయిగా పవళింపు చేస్తున్న ఆ స్వామికి జరిగే అర్చనలు, అభిషేకాలు, పూజలు, అఖండ పూజలు ఇవన్నీ కూడా కనుదార వీక్షించి ఆయన యొక్క కృపకు పాత్రులు అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.